హాయ్ గాయ్స్, సాయంత్రం వేళలో వాతావరణం చల్లగా ఉంది. కరివేపాకు చెట్టు చూపెట్టాలని పైకి వచ్చినాం. నేను మా పాప ఉండే మొక్క పెట్టిన తర్వాత చనిపోయే పరిస్థితులు వచ్చేసింది. మళ్ళీ దానికి ఏం చేసామంటే మట్టి లూజ్ చేసేసి, మట్టి ఎట్లా లూజ్ చేసామో చూపిస్తాం మీకు కూడా. గుణపం తీసుకొని మట్టి లూజ్ చేసేసి డిఏపి యూరియా అది చెట్టు మొదటిని వేసేసి కొంచెం మట్టి లూజ్ చేసేసి వాటర్ వేసేసిన. అప్పుడు మళ్ళీ చెట్టు కోలుకున్న తర్వాత ఇగో ఇప్పుడు ఇంత పెద్దగా అయింది. కోలుకొని మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత చెట్టు కూడా పెద్దగా అయిపోయింది. చిన్న ఉన్నప్పుడు పెట్టినాము, అది ఇక సరిగ్గా పెరగలేదు. ఎన్ని రోజుల నుంచి సరిగ్గా పెరగలేదు. ఇప్పుడైతే చాలా మంచిగా పెరిగింది. మాకైతే మస్తు అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. కొమ్మలు చూడ ఎంత బాగా వస్తున్నాయి. ఇగో చూడవచ్చు మీరు కొమ్మలు, ఇగో ఎంత బాగా వచ్చినాయి కొమ్మలు కదా, మంచిగా అనిపిస్తుంది మాకు. తొట్టిలో పెట్టాము, ఫస్ట్ చిన్న తొట్టిలో పెట్టినాము. ఇంకా తర్వాత జర పెద్దగా అవుతుంది మొక్కని ఇక పెద్ద తొట్టి తీసుకొచ్చి పెద్ద దాంట్లో పెట్టేసాము. అప్పుడప్పుడు మేము ఏం చేస్తామంటే దీనికి మట్టి లూజ్ చేస్తుండాలి. ఇట్లా మనము ఇగో మీరు ఒకసారి దగ్గరికి వచ్చి చూడవచ్చు. మనము తొట్టిలో మట్టిని మనము అప్పుడప్పుడు మట్టి లూజ్ చేస్తుంటే ఏమవుతుందంటే చెట్టుకు బలం వస్తుంది, ఏర్లకు బలం వస్తుంది మట్టి లూజ్ చేస్తుంటే. అప్పుడు ఏర్లు అనేటివి, రూట్స్ అనేటివి లోపలికి నుంచి మంచిగా పారుకుపోతాయి అన్నట్టు బాగా. మేము ఇప్పుడు ప్రస్తుతానికైతే మేము ఇదే చెట్టుకు ఆకంతా వాడుకుంటాము. కూరలోకి వేసినప్పుడు మేము ఇదే ఆకు తీసుకుపోయి కట్ చేసుకుంటాము. కత్తితో ఏం చేయాలంటే మనం చిన్న చిన్న రెంబలు కట్ చేసుకోవాలి. మనం కొమ్మలు ఇరిచినాం అనుకో మళ్ళీ ఎగిరేయాలంటే కష్టం. మళ్ళీ పొలంలో ఉన్న చెట్టు అయితేనేమో రెంబలు ఇరవచ్చు, ఇరిస్తే మళ్ళీ ఎగురు వస్తుంది. తొట్టిలో కాబట్టి మళ్ళీ మండలు రావాలంటే కష్టం. అందుకే కత్తితో కట్ చేయాలి. మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఒకసారి. ఇట్లా కొమ్మలు ఉన్నాయి కదా, రెంబలు ఉన్నాయి అనుకో, ఈ రెంబలు మనము కూరకు కర్రీకి వాడినప్పుడు ఇట్లా కట్ చేసేయాలండి. ఇట్లా కట్ చేసేయాలి. ఇక్కడ రెండు, మళ్ళీ ఇక్కడ సైడ్లో ఇంకా ఉన్నాయి కదా, ఇక్కడ ఇవి ఇంకో ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు మళ్ళీ ఇక్కడ నుంచి ఎగురు ఎట్లయినా వచ్చేస్తుంది. మనం అదే కొమ్మ మొత్తం కంప్లీట్గా ఇరిచినాం అనుకో మళ్ళీ రావడానికి కష్టం, ఇబ్బంది అవుతుంది. 3 డేస్కి ఒకసారి వాటర్ పోస్తాం. 3 డేస్కి ఒకసారి వచ్చేసేయాలి. ఎందుకంటే మనం భూమిలో ఉన్నప్పుడైతే పోయకుండా కూడా నడుస్తుంటుంది అప్పుడప్పుడు. ఎందుకంటే పదును ఎక్కువ ఉంటుంది భూమిలో కాబట్టి, పచ్చిగా ఉంటుంది కాబట్టి మనం ఒక వారానికి ఒకసారి వచ్చినా సరిపోతుంది. తొట్టిలో ఏమవుతుందంటే మనం వాటర్ పోసినప్పుడు మొత్తం కిందికి వెళ్ళిపోతుంటాయి వాటర్ అట్లే మనం 3 రోజులకు ఒకసారి వాటర్ వస్తే చెట్టు కూడా ఇట్లా ఫ్రెష్గా ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుంది కదా చెట్టు. ఇదండి ఇలా ఉన్నది మొత్తానికి మా కరివేపాకు చెట్టు. మాకు ఇంటిపైన పెట్టుకున్న తర్వాత ఇలా మొలిస్తే ఇంత పెద్దగా అయినందుకు మాకు ఎంతో సంతోషం అనిపిస్తుందండి. చాలా బాగుంది, మీరు చూడొచ్చు ఎంత బాగుందో. మాకు ఆ చెట్టును చూసినప్పుడల్లా మాకు చాలా మంచి అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న చిన్న కొమ్మలు బాగా వచ్చినాయి, బాగున్నాయి కాబట్టి. అయితే మా పాప ఈమెనే వస్తుంది అప్పుడప్పుడు వాటర్. ఎవరు వస్తారు మా నీళ్ళు? అబ్బా నువ్వు వస్తావా? ఎప్పుడో ఒకసారి గుర్తుకున్నప్పుడు వస్తుంది, గుర్తుకు లేనప్పుడు పోయేది. ఎట్లా ఉన్నాయి కొమ్మలు చూపెట్టు. కొమ్మలు ఎట్లా బాగా వచ్చినాయా కొమ్మలు? కరివేపాకు గురించి ఒక 2 ముక్కలు చెప్పేసి ఎట్లా, చిన్న తొట్టిలోనా పెద్ద తొట్టిలోనా? ఓకే. ఇంకా ఓకే, బాయ్ చెప్పేసి ఒకసారి.